ఇక్కడ నేను ఇందాక అడుగుదాం అనుకుని ఒక్క విషయం మర్చిపోయింది అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సో గతంలో లైక్ అనగనగా ఆ రోజుల్లో అన్నట్టు ఏదో పురాతన కాలంలో పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసినాం మనం. బట్ మన మ్యారేజ్ యాక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఎవరికైనా పిల్లలు ఎవరి వల్ల కానీ భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఎవరి వల్ల అయినా కానీ వీళ్ళకి ఈ రీజన్ చూపిస్తూ విడిపోయే అవకాశం ఉందా? ఒకప్పుడు మీరు అనేది కరెక్ట్. ఈ రీజన్ చూపించేసి రెండో పెళ్లి చేసుకోవడం అది యాజ్ పర్ ది యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఒకవేళ ఒక పాసిబిలిటీ ఏంది, సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇంపార్టెంట్ అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఏమంటారు సెక్షువల్ రిలేషన్స్కి ఫిట్ కాకపోతే వాళ్ళు ఒక అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు నాకు ఏమంటారు నాకు డివోర్స్ కావాలి, ఇంపార్టెన్స్ కేసు కింద వాళ్ళు లైక్ ఏమంటారు అప్లై చేసుకోవచ్చు, డివోర్స్ తీసుకోవచ్చు. కానీ ఈ సాగు చూపించి నేను ఇక్కడే ఉంటా, నాకు వీళ్ళు ఉండాలి, నాకు కొత్త పెళ్లి కావాలంటే మాత్రం దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకా చెప్పాలంటే బైగామి కింద క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవుతుంది. ఓకే. సో ఏంది బైగామి అంటే? బైగామి అంటే చాలా మందితో వివాహం చేసుకోవడం అంటే ఎగ్జిస్టింగ్ భార్య కానీ భర్త ఉన్నా కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే ఒకరికి డివోర్స్ ఇవ్వకుండా ఇంకొకరిని చేసుకోవడం. అచ్చా ఓకే. సో దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఓకే లేదు, అసలు హిందూ మ్యారేజ్ అట్లాంటి ప్రొవిజన్ లేదు. ఓకే.